క్రోధము అంత ప్రత్యక్షమైన అగ్ని. మొదట తనను తాను కాల్చుకుంటాడు. తర్వాత ఎదుటి వ్యక్తిని కాల్చేస్తాడు. క్రోధం అనే బుక్ అండి. దాదా దాదా భగవాన్ది కదండి. అవునండి. జ్ఞానపురుష దాదా భగవాన్ నిర్వచించిన క్రోధం. ఇందులో ఇది స్కిప్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చదివాం కదండి. ఆ ఆ? ఉమ్, అవును. కావాలంటే నవకాలం చదువుకుందాము ఉమ్, ఎండ్లో. ఉమ్. ఓ అన్ని బుక్లలో ఉందండి అన్ని నవకాలం. బుక్లలో ఉంటుంది ఇది. ఓకే. ఇది తొలి పలుకు నుంచి చదువుకుందాం. ఓకే. తొలి పలుకు. క్రోధం. క్రోధం అనేది ఒక బలహీనత, కానీ ప్రజలు దానిని శౌర్యము అని అనుకుంటారు. క్రోధం చేసే వారి కంటే క్రోధం చెయ్యని వారి యొక్క ప్రభావము వేరే విధంగా ఉంటుంది. కొంచెం ఎన్లార్జ్ పెంచుదాం. చేస్తుంది. ఉమ్. ఇప్పుడు బాగుంది. సాధారణంగా మనము అనుకున్నట్లు జరగనప్పుడు, ఎదుటివారు మనం చెప్పేది అర్థం చేసుకున్నప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ వ్యూ పాయింట్ అయినప్పుడు క్రోధం వస్తుంది. అప్పుడప్పుడు మనం కరెక్ట్ అయినా సరే, ఎవరైనా మనల్ని తప్పు అని నిరూపించినప్పుడు క్రోధం వస్తుంది. కానీ మనది నిజం అనేది మన దృష్టి బిందు నుంచే కదా. ఎదుటివారు కూడా తమ దృష్టి బిందు నుంచే వారే కరెక్ట్ అని నమ్ముతారు కదా. చాలాసార్లు మనకి అంతర్దృష్టి లేనప్పుడు ముందు ఏం ఉందో కనిపించకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు క్రోధం వస్తుంది. అంటే కొన్నిసార్లు కొన్ని అది కరెక్ట్ అయినప్పటికీ కొందరు వాదిస్తుంటారు కదండి. అప్పుడు వాదించినప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదా. వాళ్ళకి తర్వాత తెలుస్తుంది అని అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళకే తెలుస్తుంది ఏది ఏది నిజం అనేది. ఎవరైనా అవమానించినప్పుడు క్రోధం వస్తుంది. నష్టం వచ్చినప్పుడు క్రోధం వస్తుంది. ఈ విధంగా మానాన్ని, లోభాన్ని రక్షించడానికి క్రోధం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మానము మరియు క్రోధము అనే కాషాయాల నుంచి బయటకి వచ్చే జాగృతి ఉండాలి. పనివాడి చేతిలో నుంచి చాయ్ కప్పు పడి విరిగిపోతే క్రోధము చేసుకుంటాము. కానీ అదే అల్లుడు గారి చేతి నుంచి పడి విరిగితే అప్పుడు అక్కడ క్రోధం ఎలా కంట్రోల్లో ఉంటుంది? దీని అర్థము మన బిలీఫ్ పైనే ఆధారపడి ఉందనే కదా. ఎవరైనా మనకి నష్టం కలిగించినా, మనల్ని అనుమానించినా అది మన కర్మఫలమే, ఎదుటి వ్యక్తి నిమిత్త మాత్రమే. ఇలాంటి అవగాహన ఫిట్ అవుతే క్రోధము వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ మరియు ఎప్పుడెప్పుడు క్రోధం వస్తుందో అప్పుడు వాటిని నోట్ చేసి ఉంచాలి మరియు వాటి మీద జాగృతి ఉంచాలి. మరియు మన క్రోధం వల్ల ఎవరికైతే బాధ కలిగిందో వాటికి ప్రతిక్రమం చేయాలి, పశ్చాత్తాపం చేయాలి. మరి ఇంకెప్పుడు ఇలా చేయనని దృఢంగా నిశ్చయించాలి. ఎందుకంటే ఎవరి మీద అయితే క్రోధం జరుగుతుందో వారికి దుఃఖం కలుగుతుంది. అప్పుడు వారు పగ పట్టుకుంటారు మరియు వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల పైన మరియు గురువు తమ శిష్యుల పైన క్రోధం చేస్తే వారు పుణ్యం కట్టుకుంటారు. ఎందుకంటే దాని వెనకాల ఉద్దేశం ఏమిటంటే వారి మంచి చేయాలని, వారిని మెరుగుపరచాలని. స్వార్థం కోసం చేస్తే పాపము కట్టుకుంటారు. వితరాగుల అవగాహనలోని ఖచ్చితత్వము చూడండి. ప్రస్తుత పుస్తకములో మనల్ని బాగా సతాయించే బహిరంగ బలహీన క్రోధంకి సంబంధించిన అన్ని విషయాలు వివరంగా సంకలనం చేసి ఇక్కడ ప్రచురింపబడింది. ఇది తెలివైన పాఠకులకు క్రోధం నుండి విముక్తి పొందేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇదే నా అభ్యర్థన. డాక్టర్ నీరు బెనామి. దాదా భగవాన్ శిష్యురాలండి. నీరు బెనామీని కదా. ఉమ్. దాదా భగవాన్ నిర్వచించిన క్రోధము. ఎవరు ఒప్పుకుంటారు నాది తప్పు? ప్రశ్నకర్త. మనం సరిగ్గా ఉన్నా సరే ఎవరైనా నాతో తప్పు చేస్తే అప్పుడు లోపము అతనిపై క్రోధం వస్తుంది.
లోపల అతనిపై క్రోధం వస్తుంది. అయితే ఈ క్రోధము త్వరగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాదాశ్రీ: అవును. కానీ ఇది నిజమైనప్పుడు కదా! మీవన్నీ నిజమేనా? మీరు సరిగ్గా ఉన్నారని నీకు తెలిసిందా? ప్రశ్నకర్త: నాకు నా ఆత్మ చెప్తుంది కదా! నాది నిజమని. దాదాశ్రీ: అదేంటంటే ఇవన్నీ ఆ! దాదాశ్రీ: మరి మీరే జడ్జి, మీరే వకీలు, మరియు మీరే ఆరోపి అయితే మీది నిజమే అవుతుంది కదా! మీరు ఎప్పుడూ దగాకోరులు అవ్వరు కదా! ఎదుటివారికి కూడా ఇలానే ఉంటుంది. నేను సత్యవంతుడనే మీకు అర్థమవుతుందా? ఇదంతా బలహీనత. ప్రశ్నకర్త: కానీ నా ప్రశ్న ఏమిటంటే అన్యాయం జరిగితే చిరాకు రావడం మంచిదే కదా! మనం ఏదైనా విషయంలో స్పష్టంగా అన్యాయం జరిగిందని చూసినప్పుడు మనకు వచ్చే ఆవేశం యోగ్యమా? దాదాశ్రీ: అదేంటంటే ఇవన్నీ క్రోధము మరియు చిరాకు, ఇవన్నీ బలహీనత, కేవలం వీక్‌నెస్. ఏ ప్రపంచంలో అందరి దగ్గర ఈ వీక్‌నెస్సే. ప్రపంచంలో అందరి దగ్గర ఈ బలహీనత ఉంది. దాదాశ్రీ: నిన్ను ఎవరైనా తిడితే నీ కోపం వస్తుంది కదా! ప్రశ్నకర్త: అవును, వస్తుంది. దాదాశ్రీ: అయితే మరి దీనిని బలహీనత అంటారా లేక శక్తి అంటారా? ప్రశ్నకర్త: కానీ కొన్ని సందర్భాలలో క్రోధము రావాల్సిందే. దాదాశ్రీ: లేదు లేదు, క్రోధం అనేది ఒక బలహీనత. కొన్ని చోట్ల క్రోధం ఉండాలి అనేది ప్రాపంచిక చర్చ. అలా చెప్పేవారు తమ క్రోధాన్ని వదిలించుకోలేకపోతున్నారు కాబట్టి ఇలా చెప్తారు, క్రోధం ఉండాలి అని. మనసు కూడా చెడిపోదు, అతనే బలవంతుడు. ప్రశ్నకర్త: మరి ఎవరైనా నన్ను అవమానించిన అవమానించినప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని ఉంటే దానిని బలహీనత అంటారు కదా! దాదాశ్రీ: కాదు. ఓహో! అవమానాన్ని సహించడము గొప్ప బలము. ఇప్పుడు నన్ను ఎవరైనా చివాట్లు పెడితే నాకు ఏమీ అవ్వదు. అతని గురించి మనసులో కూడా ఏ చెడు ఉండదు. అదే బలము. మరియు బలహీనత అంటే అందరూ గొడవ పడుతూనే ఉన్నారు కదా! జీవులు అందరూ పోరాడుతూనే ఉన్నారు. ఇదంతా బలహీనత అంటారు. అంటే అవమానము ప్రశాంతంగా సహించగలగడము గొప్ప బలము. మరియు ఇలాంటి అవమానము ఒకసారి దాటితే ఒక్క ఒక్క మెట్టు దాటితే 100 మెట్లు దాటే శక్తి వస్తుంది. మీకు అర్థమైంది కదా! ఎదుటివారు బలవంతుడైతే అతని ముందు ప్రతి ఒక్క జీవి బలహీనమైపోతారు. అది అందరి స్వాభావిక గుణం. కానీ ఒకవేళ ఎవరైనా బలహీనుడు మనల్ని రెచ్చగొడితే అయినా కూడా అతనిని ఏమీ చేయలేకపోతే బలవంతుడు అంటారు. నిజానికి బలహీనులను రక్షించాలి మరియు బలవంతులకు ఎదురు తిరగాలి. కానీ ఈ కలియుగంలో ఇలాంటి మనుషులు ఎవరూ లేరు కదా! ఇప్పుడైతే బలహీనులనే తన్నుతూ ఉంటారు మరియు బలవంతుల నుంచి దూరం పారిపోతారు కొంతమంది మనుషులు. మా మనుషులు మాత్రమే బలహీనతలను రక్షిస్తారు మరియు బలవంతులకు ఎదురు తిరుగుతారు. ఇలా ఉంటేనే దానిని క్షత్రియ గుణం అంటారు. లేకపోతే ప్రపంచమంతా బలహీనులచే తన్నుతూ ఉంటారు. ఇంటికి వెళ్లి భర్త తన భార్య మీద వీరత్వం చూపిస్తాడు. తాడుకు కట్టిన ఆవును కొడితే అది ఎటు వెళ్తుంది? కానీ దాని కట్టు విప్పి కొడితే పారిపోతుంది. లేదంటే ఎదురు తిరుగుతుంది. మనిషి తనకి శక్తి ఉన్నా సరే ఎదుటివాడిని బాధించకపోతే, అతని శత్రువుని కూడా బాధించకపోతే అతనినే బలవంతుడు అంటారు. ఇప్పుడు ఎవరైనా మీ మీద క్రోధం చేస్తూ ఉంటే మీరు కూడా తన మీద కోపగించుకుంటే దీనిని బలహీనత అంటారా లేదా? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ క్రోధము, మానము, మాయ, లోభము ఇవన్నీ బలహీనతలు. బలవంతుడైతే అతనికి కోపగించుకునే అవసరమే ఏమి ఉంది? కానీ ఈ క్రోధంలో ఉన్న తాపంతో ఎదుటివారిని తమ వశంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరికైతే క్రోధం లేదో అతని దగ్గర ఏదో ఉంటుంది కదా! ఇతనికి శీలం అనే చారిత్రము ఏదైతే ఉంటుందో దానితో జంతువులు కూడా లొంగిపోతాయి. పులి, సింహము, శత్రువులందరూ మొత్తం సైన్యమంతా లొంగిపోతుంది.
క్రోధితుడు. అతను అబల. ప్రశ్నకర్త: కానీ దాదా, ఎప్పుడైనా ఎవరైనా మన ముందు వేడెక్కితే ఏం చేయాలి? దాదాశ్రీ: వేడెక్కుతారు కదా మరి, వారి చేతిలో ఏమైనా ఉందా? లోపలి మిషనరీ చేతిలో ఉండదు కదా. అది ఏదో ఒకటి చేసి మిషనరీ నడుస్తూ ఉంటుంది. తన చేతిలో ఉంటే మిషనరీ వేడెక్కనివ్వరు కదా. కొంచెం కూడా వేడెక్కిందంటే గాడిద అయినట్లే. మనుషులలో గాడిద అయినట్టే. కానీ ఎవ్వరు ఇలా చేయరు కదా. తమ చేతిలో లేదు. మరి అప్పుడు ఏం చేస్తారు? అంటే ఈ ప్రపంచంలో ఎప్పుడూ వేడెక్కాల్సిన కారణమే లేదు. కొందరు అంటారు, ఈ పిల్లవాడు మాట వినడు. అయినా సరే, అది కోపగించుకునే కారణం కాదు. అక్కడ మీరు చల్లగా ఉండి పని చేపించుకోవాలి. కానీ నీవు బలహీనుడవు కాబట్టి వేడెక్కిపోతున్నావు. మరియు వేడెక్కిపోవడాన్ని భయంకరమైన బలహీనత అంటారు. అంటే చాలా ఎక్కువ బలహీనత ఉంది కాబట్టి వేడెక్కిపోతారు. అంటే ఎవరైతే వేడెక్కిపోతారో వారిపై దయ ఉంచాలి. ఈ నిస్సాయుడికి దీనిలో ఏ కంట్రోల్ లేదు అని, ఎవరికైతే తమ స్వభావం కూడా కంట్రోల్లో లేదో అతనిపై దయ ఉంచాలి. వేడెక్కడం అంటే ఏమిటి? అంటే ముందు తానే కాలిపోయి తర్వాత ఎదుటివారిని కాల్చివేయడం. ఈ అగ్గిపెట్టె కాలిందంటే తాను ముందు బడబడా కాలి తర్వాత ఎదుటివారిని కాల్చేస్తాడు. అంటే వేడెక్కడం. తమ చేతిలో ఉంటే ఎవ్వరూ వేడెక్కరు కదా. వేడి ఎవరికి నచ్చుతుంది? కొందరు ఏమంటారంటే, ప్రపంచంలో క్రోధించడము అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. అప్పుడు నేనేమంటానంటే, లేదు, కోపం తెచ్చుకోవడము అవసరం అనుకునే కారణం ఏమీ లేదు. క్రోధము ఒక బలహీనత. అందుకే అది జరిగిపోతుంది. అందుకే భగవంతుడు దీనిని బలహీనత అన్నాడు. పురుషుడు అని ఎవరిని అంటారు? క్రోధము మానం. క్రోధము, మానము, మాయ, లోభము. ఈ బలహీనతలు ఎవరి దగ్గర అయితే ఉండవో వారినే భగవంతుడు పురుషుడు అన్నారు. అంటే ఈ పురుషులు కనిపిస్తున్నారు కదా, వీరిని కూడా అబల అన్నారు. కానీ వీరికి సిగ్గు ఉండదు కదా, కాబట్టి మంచిది లేకపోతే అబల అన్నారంటే సిగ్గుపడిపోతారు కదా. కానీ వారికి తెలియదు. ఏమి తెలుసు? స్నానానికి నీళ్లు పోస్తే స్నానం చేస్తారు. తినటము, స్నానం చేయటము, నిద్రపోవడము ఇవన్నీ తెలుసు. కానీ వేరే ఏమీ తెలియదు. మనుషులకి ప్రత్యేకంగా తెలియాల్సినది ఏదైతే ఉందో, ఇతను సజ్జన పురుషుడని, ఇలాంటి సజ్జనత కనిపించాలని తెలియదు. ఈ క్రోధము, మానము, మాయ, లోభము బహిరంగ బలహీనతలు. మరియు చాలా ఎక్కువ క్రోధం వస్తే కాళ్ళు చేతులు ఇలా వణకడము చూడలేదా మీరు? ప్రశ్నకర్త: శరీరం కూడా వద్దంటుంది నీవు క్రోధం చేయవద్దని. దాదాశ్రీ: అవును, శరీరం కూడా వద్దంటుంది, మనకి ఇది శోభనివ్వదని. అంటే క్రోధం ఎంత పెద్ద బలహీనత అంటారు. అందుకే మనకి క్రోధం ఉండకూడదు. బలహీనత లేకపోతే ప్రభావం పడుతుంది. ప్రశ్నకర్త: ఎవరైనా చిన్నపిల్లవాడిని బాగా కొడుతూ ఉంటే, అప్పుడు మనము అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అప్పుడు ఆ వ్యక్తిని ఆపాలి కదా. కానీ అతను వినకపోతే చివరికి అతన్ని తిట్టి కోపగించుకొని అతనిని పక్కకు తీసుకురావాలా లేదా? దాదాశ్రీ: మీరు కోపగించుకున్నా సరే అతను కొట్టకుండా ఉండడు. అర్రే, మిమ్మల్ని కూడా కొడతాడు కదా. అయినా సరే అతనితో క్రోధం ఎందుకు చేస్తున్నారు? అతనికి నెమ్మదిగా చెప్పండి, వ్యావహారికంగా మాట్లాడండి. లేకపోతే మీరు కూడా కోపగించుకోవడం వీక్నెస్సే. ప్రశ్నకర్త: అయితే పిల్లవాడిని కొట్టనివ్వాలా? లేదు, మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ పిల్లవాడు మీకేమి నష్టం చేశాడు?
అలా అతనితో వివరించి మాట్లాడొచ్చు. మీరు అతని మీద కోపగించుకుంటే మీ బలహీనత ముందు మనలో బలహీనత ఉండకూడదు. ఎవరిలో అయితే బలహీనత ఉండదో వారి పర్సనాలిటీ పడుతుంది కదా. అలాంటి వారు ఊరికే సాధారణంగా చెప్పినా అందరూ వింటారు. విన్ ప్రశ్నకర్త వినకపోవచ్చేమో. దాదాశ్రీ వినకపోవడానికి కారణం ఏమిటి? మీ పర్సనాలిటీ పడదు కాబట్టి. అందుకే బలహీనత ఉండకూడదు. చారిత్రవంతుడు అవ్వాలి. మ్యాన్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ పర్సనాలిటీ అవ్వాలి. లక్షల మంది గూండాలు అతనిని చూసి పారిపోతారు. అంతేకాని చిరాకు పడుతున్న మనుషులను చూసి ఎవరూ పారిపోరు. పైగా కొడతారు కూడా. ప్రపంచము బలహీనులచే కొడతారు కదా. అర్థం మ్యాన్ ఆఫ్ పర్సనాలిటీ అవ్వాలి. పర్సనాలిటీ ఎప్పుడు వస్తుంది? విజ్ఞానము తెలుసుకుంటే పర్సనాలిటీ వస్తుంది. ఈ ప్రపంచంలో ఏదైతే మర్చిపోతామో అదే రిలేటివ్ జ్ఞానము, మరియు ఎప్పుడు కూడా మర్చిపోనిది విజ్ఞానము. వేడి కంటే ఆపుదామండి. మ- ఆ, ఆపేద్దాం.